హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ అండి. వెళ్ళాను కానీ అక్కడ నేను నిలబడలేకపోయానండి. ఎందువల్లనంటే పిచ్చి జనాలు ఉన్నారండి అక్కడ. చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. అసలు నేను నించోలేని పరిస్థితిలో ఉంది. అక్కడ ఎలా ఉందంటే చాలా జనాలు ఉన్నారండి. అంటే అంత బాగున్న వాళ్ళైతే చూడగలుగుతారు, కానీ నేనైతే ఎక్కువ తీయలేకపోయానండి. చాలా ఇంట్రెస్ట్తో వెళ్ళాను, అంత దూరం వెళ్ళాను. చాలామంది వచ్చారు, పోతురాజులు ఇంకా కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు వెంబడి పడి మరీ కొడుతున్నారండి పోతురాజులు. వేరే వాళ్ళని కొడుతున్నారు. వాళ్ళు ఎందుకు కొడుతున్నారో ఏమో నాకేం అర్థం కాలేదు. మా అబ్బాయి ఏమో మమ్మీ నువ్వు వెళ్ళకు మమ్మీ, వద్దు మమ్మీ కొడతారు వాళ్ళు, నువ్వు రాకు నేను అని ఒకటే ఏడుపు. నన్ను ఆడికి అసలు వెళ్ళనివ్వట్లేదండి. ఇంకా ట్రై చేశాను, వెళ్ళాను, కొంచెం తీసాను, అక్కడక్కడ తీసాను. మొత్తం బాగా క్లియర్గా కనిపించుంటే పెట్టేదాన్నేమో, కానీ నాకు ఏమో అంతగా కనిపించినట్టు అనిపించలేదు. అందుకే 1-2 పెట్టాను అంతేనండి. ఇంక నా వల్ల కాలేదు అక్కడ నించోవడము, వాళ్ళని తోసుకొని వెళ్ళి చూసేంత ఓపిక నాకు లేదండి. అందు గురించి ఏం చేయాలో అర్థం కాక కొంచెం బాధపడుకుంటూ అక్కడ నుంచి రావాల్సి వచ్చిందండి. పెద్ద మనిషిలాగా మా పిల్లోడేమో నన్ను పంపించేసి ఆయన అక్కడే కూర్చున్నాడు. నువ్వు వెళ్ళి మమ్మీ నిన్ను కొడతారు వాళ్ళు అని చెప్పేసి నన్ను వెళ్ళమన్నాడు. ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇంకా వెళ్ళాను కదా అని చెప్పేసి ఒక దండ కొనుక్కొని వచ్చానండి. ఇది 150 రూపీస్ అంట. ఏదో పిచ్చి వాళ్ళని అన్నీ చేస్తూ ఉంటాను నేను. ఈ దండ ఒకటి కొనుక్కొని వచ్చాను. అంటే అంత దూరం వెళ్ళినా కదా, ఇక ఎందుకులే ఖాళీగా రావడం అని చెప్పేసి ఇది కొనుక్కున్నాను. నాకు గోల్డ్ కన్నా ఇలాంటివి పిచ్చండి, అందు గురించి ఇది కొనుక్కున్నాను. ఇది ఒక్కటి తీసుకొని ఇంకా సైలెంట్గా వచ్చేసానండి. సారీ అండి, ఏదనుకున్నా చేయలేకపోయాను కదా. బాగా క్లియర్గా వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. విచిత్రంగా ఉన్నారండి వాళ్ళు. చిన్నపిల్లలు చూస్తే భయపడేలా ఉన్నారు. వాళ్ళని చూపించాలని చాలా ఆశగా ఉంది, కానీ చాలామంది ఉన్నారండి. దొబ్బేస్తే కింద పడిపోయేలాగా నా పరిస్థితి ఏమో అలా ఉంది. అందు గురించి నేను అంతా చేయలేకపోయాను, లోపలికి వెళ్ళలేకపోయానండి. అంత ఒక్క కూడా లేదు కదండి, అందు గురించి వెళ్ళలేకపోయాను. ఓకేనండి, నేను చేసిన తప్పుకి అందరికీ వెరీ సారీ అండి. మళ్ళీ రేపు ఉంటుందంట, రేపు మా ఇంటి దగ్గరే ఉంటుందంట. వీలైతే రేపు చూద్దామండి. ఈ రోజుకైతే నేను పెట్టినవి చూడండి ప్లీజ్ అండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటివి మనకి ఎక్కడ చాలా తక్కువ కదండి కనిపించేవి, ఎందుకంటే విలేజ్లో కాబట్టి కనిపిస్తుంది. అక్కడ కూడా కనిపిస్తాయేమో సిటీలో, కానీ అంత ఇంట్రెస్ట్ ఎవరు చూడరు కదండి. చూస్తారేమో, ఎవరు చూడరు అని ఒకరిని మనం అనడం తప్పు. చూస్తారేమో, కానీ ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారండి 4 days నుంచి. ఇంకా రేపు ఉందంట 5 days నుంచి. రోజుకొక దేవుడికి చేస్తున్నారు, మేకలు కోస్తున్నారు, ఏవేవో చేస్తున్నారండి. నా చేతగాని తలం వల్ల నేను అక్కడ నుంచొని అది క్లియర్గా నేను తీయలేకపోయాను. లేకపోతే మీకు బాగా కనిపించేలాగా తీసేదాన్నేమో. ఓకేనండి, ఇంకా అందరికీ గుడ్ నైట్ అండి. అందరు అన్నం తినండి. సారీ ఇలా చెప్తున్నానని, తినే టైం అయిందేమో అనేసి చెప్పానండి. ఓకేనండి, ఉంటాను, బాయ్.